ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రేయర్ పవర్ చర్చెస్ వెల్కమ్స్ యు ఆల్ టు టుడేస్ సర్వీస్. ఎవ్రీడే సర్వీస్లో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ అందరికీ దేవుని నామమున అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీరు మీ కుటుంబం అందరూ కలిసి ఈ యొక్క ప్రార్థనలో ఈరోజు కలిసి మనం దేవుని ఆరాధిస్తాం. స్తోత్రం పరిశుద్ర గొప్ప దేవ సర్వ సృష్టికర్త యేసయ్య, నీకు వందనాలనైనా. రాజాతి రాజువే సుప్రభువ, ప్రభుల ప్రభుడవే సుప్రభువ, మా మధ్యలోకి ఈరోజునైనా మీరు దిగిరండి యేసుప్రభువ. మీ ఆత్మని మీరు దింపండి సుప్రభువ. మీ పరిశుద్ధాత్మ ప్రతి చోట ఆవరింపబడునుగాక. ఎంతమంది అయితే ఈ లైవ్ చూస్తున్నారో యేసుప్రభువ, మీ యొక్క శక్తినైనా ఈ యొక్క లైవ్ త్రూ వాళ్ళకి వెలునుగాక. నీ శక్తి వాళ్ళని తాకునుగాక. I touch every screen, Lord. Every person who is watching on screen, Lord. యేసు ప్రభువా, నేను ఈరోజు పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఆరాధనలో మీరు మహిమ పొందండి. అయినా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి ధైర్యపరచండి యేసు ప్రభువా. యేసు ప్రభువా, కావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు మీరు నడిపింపు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొదటి పాట హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చేదము. స్తుతులు మహిమలు దేవునికి కలుగునుగాక. సంపూర్ణ ఆత్మతో దేవుని మహిమపరుస్తాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధంగా మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే శరణము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే శరణము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే శరణము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే శరణము. అల సైన్యములకు అధిపతి ఆయన యేసుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి ఆయన ఆ యేసుని స్తుతించెదము. అల సాద్రములను దాచించిన యెహోవాను స్తుతించెదము. అల సాద్రములను దాచించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. అందరూ చెప్పండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన యేసుని స్తుతించెదము. బండనోటి మధుర జలమును పంపిన యేసుని స్తుతించెదము. బండనోటి మధుర జలమును పంపిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. సేవకులను ఆత్మచే అభిషేకించిన యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకే ఇచ్చెదము.
ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. ఆ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకిచ్చెదము. యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా. ఈ పాట పాడుతూ దేవుడు మిమ్మల్ని తాకునుగాక. అందరు పాట పాడుతూనే ఉండాలి. యేసు ప్రభువా, ఒక్కసారి నన్ను తాకండి. నా కుటుంబాన్ని మీరు తాకండి. వ్యాధులు బాధలతో మనం మీరు తాకండి. దేవుని ఆరాధిస్తూ వేడుకుందాం. యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా, యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా. నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా, నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా. నీ చూపంతా దయనీయమే, నీ చూపంతా దయనీయమే. యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా, యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా. నా దేహమంతా పాపమేనయ్యా, నా హృదయమంతా మలినమేనయ్యా. నా దేహమంతా పాపమేనయ్యా, నా హృదయమంతా మలినమేనయ్యా. పవిత్రమైన నీ చేతులతో, గాయపడిన నీ హస్తముతో, పవిత్రమైన నీ చేతులతో, గాయపడిన నీ హస్తముతో. నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా, నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా. నీ చూపంతా దయనీయమే, నీ చూపంతా దయనీయమే. యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా, యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా. నా హృదయమంతా నీవే నిండాలి, పాపానికి తావు లేకుండా. నా హృదయమంతా నీవే నిండాలి, పాపానికి తావు లేకుండా. పవిత్రమైన నీ చేతులతో, గాయపడిన నీ హస్తముతో, పవిత్రమైన నీ చేతులతో, గాయపడిన నీ హస్తముతో. నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా, నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా. నీ చూపంతా దయనీయమే, నీ చూపంతా దయనీయమే. యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా, యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా. నా దేహమును వెలిగించుమా, నీ వాక్యమును గ్రహించేలా. నా దేహమును వెలిగించుమా, నీ వాక్యమును గ్రహించేలా. పవిత్రమైన నీ చేతులతో, గాయపడిన నీ హస్తముతో, పవిత్రమైన నీ చేతులతో, గాయపడిన నీ హస్తముతో. నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా, నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా. నీ చూపంతా దయనీయమే, నీ చూపంతా దయనీయమే. యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా, యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా. నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా, నీ తాకిడిలో గొప్ప శక్తి ఉందయా. నీ చూపంతా దయనీయమే, నీ చూపంతా దయనీయమే. యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా, యేసురాజా ఒక్కసారి నన్ను చూడవా, 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 యేసురాజా ఒక్కసారి నన్ను తాకవా,
హల్లెలూయా. కాబట్టి దేవుని హస్తము మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు తాకిండు. దేవుని శక్తితో దేవుడు మిమ్మల్ని తాకిండు, మీ కుటుంబాన్ని తాకిండు కదా. ఆయన హస్తము బలమైన హస్తము. ఏ పాపమున్నా, ఏ రోగమున్నా ఈరోజు దేవుడు ఈ పాట ద్వారా తన ఆత్మతో, తన హస్తంతో నేను తాకిండు. నీకు స్వస్థత, తర్వాత వేగమే వచ్చునుగాక. హల్లెలూయా కదా. నీ బంధకాలని ఇప్పుడే తెగిపోనుగాక. నీకు విడుదల వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. देखो यीशु आ रहा है, पाटल बुक लो 425. सब मिलके देखो यीशु आ रहा है, आगे उठा कर देखो, देखो यीशु आ रहा है, आगे उठा कर देखो, आसमान से आ रहा है, तैयार में रहना है, आसमान से आ रहा है, तैयार में रहना है, देखो यीशु आ रहा है, आगे उठा कर देखो, देखो यीशु आ रहा है, आगे उठा कर देखो, हम सब जाएंगे एक नई दुनिया, होगा बस वह प्यार प्यार, पाप न होगा, दाग न होगा, होगा यीशु हमारे साथ, हम सब जाएंगे एक नई दुनिया, होगा बस वह प्यार प्यार, पाप न होगा, दाग न होगा, होगा यीशु हमारे साथ, देखो यीशु आ रहा है, आके उठा कर देखो, देखो यीशु आ रहा है, आके उठा कर देखो, हमको चुन लिया, पाप से दूर किया, ले चले जा अपने दुनिया में, दर्द न होगा, रोग न होगा, होगा यीशु हमारे साथ, हमको चुन लिया, पाप से दूर किया, ले चले जा अपने दुनिया में, दर्द न होगा, रोग न होगा, होगा यीशु हमारे साथ, देखो यीशु आ रहा है, आके उठा कर देखो, देखो यीशु आ रहा है, आके उठा कर देखो, साथ चलेंगे, साथ जिएंगे, एक पवित्र स्थान में, आंसू न होगा, मौत न होगा, होगा यीशु हमारे साथ, साथ चलेंगे, साथ जिएंगे, एक पवित्र स्थान में, आंसू न होगा, मौत न होगा, होगा यीशु हमारे साथ, देखो यीशु आ रहा है, आगे उठा कर देखो, देखो यीशु आ रहा है, आगे उठा कर देखो, आसमान से आ रहा है, तैयार में रहना है, आसमान से आ रहा है, तैयार में रहना है, देखो यीशु आ रहा है, आगे उठा कर देखो, देखो यीशु आ रहा है, आगे उठा कर देखो, देखो यीशु आ रहा है, आगे उठा कर देखो।
यीशु आ रहा है, आके उठा कर देखो, देखो यीशु आ रहा है, आके उठा कर देखो, देखो यीशु आ रहा है, आके उठा कर देखो. కొద్దిసేపు వర్షిప్ చేద్దాం అందరం అన్య భాషలతో. కళ్ళు మూసుకోండి, చేతులెత్తి అన్య భాషలతో వర్షిప్ చేద్దాము. ఎవరికి అన్య భాషలు అయితే వస్తాయో వాళ్ళు అన్య భాషలతో చేయండి. ఎవరికైతే ఇంకా అన్య భాషలు పొందుతలేదో అడగండి, యేసు ప్రభువా నాకు అన్య భాషలు ఇవ్వండి, నీ హస్తం చేత నా నోటిని మీరు తాకండి, నా నాలుకని తాకండి అని చెప్పి అన్య భాషలు రాని వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభు అంటూ చాలా ఫాస్ట్గా అంటా ఉండండి. ఆకాశం వైపు చేతులెత్తి కళ్ళు మూసుకొని అన్య భాషలతో మాట్లాడతాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఓ విమహలదరు పరిశుద్ధ హల్లెలూయా రదల శిడిగ సబారి ఖబారి శుద్ధల హల్లెలూయా 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 ఓ రదల శిడిగ సబారి ఖబారి శిడిగ హల్లెలూయా 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 యేసు ప్రభు హల్లెలూయా 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 ఓ రదల శిడిగ ఓ శిడిగ ఓ రదల శిడిగ ఓ శిడిగ ఓ రదల శిడిగ ఓ శిడిగ ఓ రదల శిడిగ హల్లెలూయా 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 ఓ రదల శిడిగ ఓ రదల శిడిగ హల్లెలూయా 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 రదల శిడిగ ఓ రికల సబర శిడిగ ఓ రబల శిడిగ హల్లెలూయా దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. హల్లెలూయా 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 యేసు ప్రభువా ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన శక్తి పొందుకో. ఏలియా ఎలీషా లాంటి అభిషేకము, అదే అభిషేకంతో దేవుడు నిన్ను తాకునుగాక. ఓ రబల శిడిగ ఓ రదల శిడిగ అడుగు ప్రభువా నన్ను క్షమించు. ఓ రదల శిడిగ నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించేసు ప్రభువా. ఓ నీ పాత్రగా నన్ను తయారు చేయి, నీ పాత్రగా నన్ను తయారు చేయి, పనికొచ్చే పాత్రగా నన్ను తయారు చేయి. ఓ నీవు కుమ్మరి వేసు ప్రభువా నన్ను తయారు చేయండి. నీ ప్లాన్ తో నన్ను తయారు చేయండి, నీ యొక్క ప్రభువా నీ థాట్స్ తోని మమ్మల్ని తయారు చేయండి, నీ హృదయ ఆలోచనతోని మమ్మల్ని నడిపించండి ప్రభువా, మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. పనికి రాని పాత్ర కానీ దేవుడు పనికొచ్చే పాత్రగా తయారు చేస్తున్నాడు. ఓ నిన్ను నింపుతున్నాడు. ఓ రదల శిడిగ వట్టి కుండల వలె ఉంటే దేవుడు అడుగు, దేవా నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపేసు ప్రభువా. ఓ రికబర బర శిడిగ శిడిగ ఓ రదల సబర శిడిగ ఓ రికబర బర శిడిగ ఓ రదల దర సబ ఓ రికదల ఓ రబల శిడిగ బర శిడిగ ఓ రికదల బర రదల శిడిగ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభువా నన్ను నింపండి, ఓ నన్ను నింపండి. వట్టి కుండల వలె ఉన్నాం యేసు ప్రభువా, వట్టి కుండల వలె ఉన్నాం యేసు ప్రభువా, వట్టి కుండల వలె ఉన్నాం యేసయ్యా. నీ ఆత్మతో నింపండి, ఇంకా నీ అభిషేకము, నీ అభిషేకము, నీ ఆత్మాభిషేకము, నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి యేసయ్యా, మమ్మల్ని నింపండి ప్రభువా. ఓ నీ ఆత్మతో నింపండి. దేవుని ఆత్మ నిన్ను తాకునుగాక, నిన్ను తాకునుగాక, నిన్ను తాకునుగాక. ఓ రదల శిడిగ బర శిడిగ ఓ రికల ఓ రదల సబర శిడిగ ఓ రదల శిడిగ ఓ రికదల ఓ రబల బర శిడిగ మంచి కుండల వలె ఉండవా, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. బంగారు పాత్రలాగా దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. ఓ నిన్ను నింపుతున్నాడు ఆయన ఆత్మతో, ఆ శక్తితో, ఆ పరిశుద్ధాత్మతో, కడవరి వర్షంతో, అగ్ని నాలుకల వలె నీ నాలుక మరుగుగాక. ఓ రదల శిడిగ హల్లెలూయా దేవా హల్లెలూయా నన్ను తయారు చేయండి. ఓ ప్రభువా నన్ను నింపండి. ఓ కుమ్మరి యేసయ్యా మమ్మల్ని నింపండి తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా, నీ శక్తితో మమ్మల్ని నింపండి. హల్లెలూయా ఓ రికదల బర శిడిగ ఓ రదల సదల శిడిగ ఓ రికదల బర శిడిగ బర శిడిగ రదల సబర శిడిగ యెహోవా ఈరే హల్లెలూయా శిడిగ బర శిడిగ యెహోవా రఫా ఓ రికదల బర శిడిగ బర శిడిగ ఓ రదల శిడిగ ఓ రికదల బర శిడిగ ఓ రదల సబర శిడిగ బర శిడిగ ఓ రికదల బర శిడిగ బర శిడిగ ఓ రదల శిడిగ హల్లెలూయా 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 హల్లెలూయా
మమ్మల్ని పడేసా నీ ఆత్మతో మమ్మల్ని పడి తండ్రి నీ శక్తితో మమ్మల్ని పడి ప్రభువా హల్లెలూయా హల్లెలూయా రబారషెలా స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధ యేసు ప్రభువా సర్వ సృష్టికర్త హల్లెలూయా కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా జీగటమన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి జీగటమన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా జీగటమన్నైన నావంగా చల్లగా చూడుమయ్యా
చల్లగా చూడుమయ్యా సారే పైన ఉన్న మట్టిని సరి అయిన పాత్రగా సారే పైన ఉన్న మట్టిని సరి అయిన పాత్రగా రూపించి కరుణించి నన్ను దిద్దుమా ఆత్మతో నింపుమా రూపించి కరుణించి నన్ను దిద్దుమా ఆత్మతో నింపుమా నన్ను అలాంటి వార్తగా మార్చివేయుమా నన్ను అలాంటి వార్తగా మార్చివేయుమా నన్ను అలాంటి పాత్రగా మార్చివేయుమా నన్ను అలాంటి పాత్రగా మార్చివేయుమా కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి చీకటమన్నైన నావగా చల్లగా చూడుమయ్యా చీకటమన్నైన నావగా చల్లగా చూడుమయ్యా చీకటమన్నైన నావగా చల్లగా చూడుమయ్యా ఓ ప్రభువా యేసయ్యా పరిశుద్ధుడా తండ్రి నన్ను చూడేసు ప్రభువా ఓ పనికిరాని పాత్రగా ఉండొచ్చు యేసు ప్రభువా తండ్రి ఈరోజు మీరు పనికొచ్చే పాత్రగా తయారు చేయండి తండ్రి నీ ఆత్మతో నింపండి యేసు ప్రభువా నీ శక్తితో నింపండి తండ్రి యేసు ప్రభువా ఈ లోకం వెలివేస్తుండొచ్చు ప్రభువా కానీ ప్రభువా మీరు ప్రేమించే దేవుడ యేసు ప్రభువా పాపిని ప్రేమించే దేవుడ యేసు ప్రభువా కాబట్టి నేను ఈరోజు ప్రతి పాపిని మీరు ప్రేమిస్తున్నారు నాయన తండ్రి ఆ పాపిని మీరు పిలుస్తున్నారు ప్రభువా పరిశుద్ధుల పాపాన్ని వదిలేసుకొని రమ్మని పిలుస్తున్నారు తండ్రి దేవా యేసు ప్రభువా మీరు కార్యాలు జరిగించండి తండ్రి పనికిరాని పాత్రగా ఉన్న బిడ్డలను యేసు ప్రభువా నీ యొక్క ఆత్మతో నింపండి నీ శక్తితో నింపండి నీ పరిశుద్ధాత్మతో నింపండి హల్లెలూయా రదల షందల రికబార షనాల్ ఓ ప్రభువా ఏలియా ఎలీషాను అభిషేకించిన దేవుడవు అదే అభిషేకం ప్రతి బిడ్డ మీద దిగునుగాక ఓ రదల షందల రికబార షనాల్ ఓ ప్రభువా యేసయ్యా ధైర్యపరచండి ఎంతమంది భయపడుతున్నారో నాయన తండ్రి యేసు ప్రభువా మీ యొక్క దూతని కాపుదల వాళ్ళకి పెట్టండి యేసు ప్రభువా ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించిన దేవుడవు మేఘ స్తంభం అగ్ని స్తంభము వలె నడిపించిన దేవుడవు ఈ రోజు ప్రభువా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన ప్రతి బిడ్డని మీరు నడిపించండి యేసు ప్రభువా మీరు కార్యాలు జరిగించండి ప్రతి బంధకాలని తెప్పండి యేసు ప్రభువా విడుదల చేయండి నాయన తండ్రి ఓ ప్రభువా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి దేవా యేసయ్యా మాట్లాడే దేవుడవు తండ్రి వాక్యము దీపమై ఉండనచ్చును యేసయ్యా మా ప్రభువా మా పాదలకి దీపంలాగా ఈ వాక్యం ఉండును గాక మేము ఎలా నడవాలో నాయన తండ్రి మమ్మల్ని వాక్యం ద్వారా బలపరచండి మమ్మల్ని ధైర్యపరచండి నాయన ఓ ప్రభువా మీరే గద్దించి బుద్ధి చెప్పండి నాయన తండ్రి ప్రభువా ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యము నెరవేరబడును గాక ఈ వాక్యము చెట్టై ఫలించి ఫలాలు వచ్చును గాక నూరంతలుగా ఫలించును గాక ప్రభువా ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ యొక్క లైఫ్ గురించి కృషి చేసే ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక ఆమేన్ వాళ్ళందరి గురించి మీరు కూడా ప్రార్థన చేయండి ఎవరెవరైతే ఈ లైఫ్ గురించి కృషి చేస్తున్నారో అదేవిధంగా ఈ యొక్క ప్రేయర్ పవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేయర్ పవర్ రామ్నగర్ అని వస్తుంది కదా దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఆ యొక్క బెల్ ఐకాన్ కూడా ఉంటుంది పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ అని కాదు కానీ ఇలాంటి లైవ్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆటోమేటిక్గా ఒక మెసేజ్ లాంటిది మీకు వస్తుంది కాబట్టి దాని కొరకు మీరు అందరూ కూడా అక్కడ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి లైక్ అనే బటన్ ఉంటుంది ఇట్లా ఈ బటన్ కూడా ఉంటుంది దాన్ని కూడా మీరు ప్రెస్ చేయొచ్చు అదేవిధంగా యూట్యూబ్ కాకుండా ఫేస్బుక్లో కూడా వస్తూ ఉంది ఫేస్బుక్/ శామన్ అన్న ఉంటుంది ప్రేయర్ పవర్ చర్చెస్ అన్న ఉంటుంది బ్రదర్ జిఎస్ బ్రనమ్ అని ఉంటుంది అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తూ ఉంది ఇన్స్టాగ్రామ్లో ప్రేయర్ పవర్ చర్చెస్ అని ఉంటుంది అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో
బ్రదర్ గోరంట్ల బ్రన్హామ్ అని కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఛానల్స్లో అన్నింటిలో లైవ్ రావడం జరుగుతుంది. ఈ ప్రతిదిన లైవ్ రావడం కూడా అంతా ఆయన చిత్తమే. ఈ మహిమ అంతా దేవునికే కలుగును గాక. దీని ద్వారా అనేకులు రక్షణ పొందాలని కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ఒకసారి అందరము ఏకీభవించి ప్రార్థన చేస్తాం. నేను హార్సక్క కూడా ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తాం. మీ ఇంట్లో కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. మనం సన్నిధిలో దేవుని సంఘంలో ఎట్లయితే చేస్తామో అదే విధంగా చేస్తాం. ప్రేయర్ రిక్వెస్ట్ గురించి కళ్ళు మూసుకుందాం. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా, ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ యూట్యూబ్ లోనైనా, యేసు ప్రభువా ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరైతే అక్కడ పెడతా ఉన్నారో నైనా, యేసు ప్రభువా ఎవరెవరైతే కామెంట్స్ లో పెడతా ఉన్నారో నైనా, ఎవరెవరు హృదయాల్లోనైనా ఇలాంటి ప్రేయర్ రిక్వెస్ట్ లో ఉన్నానైనా, ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ని యేసు క్రీస్తు నామములో మీరు తాకండి నైనా. మీ యొక్క హస్తం వాళ్ళ మీద దిగులుగా, ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ మీద దిగులుగా, ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నీ వరకు చేరిందని నమ్ముతున్నాం, మీరు విన్నారని నమ్ముతున్నాం నైనా. యేసు ప్రభువా జవాబిచ్చే దేవుని మేము ఆరాధిస్తున్నాము నాయనా. సజీవంగా ఉన్న దేవుని మేము ఆరాధిస్తున్నాము నాయనా. యేసు ప్రభువా ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ఒక సాక్ష్యం వలె మారును గాక. రాబోయే దినాల్లో ఎన్నో సాక్ష్యాలు ఈ యొక్క లైవ్ ద్వారా చూడబోతున్నాము నాయనా. యేసు ప్రభువా ప్రతి బిడ్డని మీ సాక్షిగా మార్చండి. ఈ యొక్క పరిస్థితిలో లోకాన్ని మీరు సాక్షిగా మార్చండి నాయనా. ఆ సాక్ష్యము మేము చూడును గాక. యేసు ప్రభువా కావాల్సిన ప్రతి అవసరతలు మీరు తీర్చండి. మీ దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించండి. సౌఖ్యాలు అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆరాధనలో లోకమంతా మరి పాల్గొంది దేవుని స్తుతిస్తూ ఉన్నారు. इस आराधना में दुनिया भर से लोग इसमें भाग ले रहे हैं. ప్రతి రాష్ట్రంలో మరి ప్రేయర్ పౌర సభ్యులు ఈ రోజు ఈ క్షణంలో దేవుని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నారు. हर एक राष्ट्र में आज के इस दिन इस प्रार्थना में लोग जो है भाग ले रहे हैं. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా ఇదే టైంలో ప్రేయర్లో ఉన్నారు. మరి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ దేవుని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నారు. उतना ही नहीं, विदेशों में भी इस समय में लोग प्रार्थना में रह रहे हैं और इस प्रार्थना के वो भी भागी हो रहे हैं. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా అందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం. మరి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే गाने गाते हुए जब प्रभु की स्तुति कर रहे तो మరి ఆకాశ మహాకాశాల మీద దేవుడు, తర్వాత దూతలు మరి అక్కడ నాట్యం ఆడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవదూతలు అక్కడ आकाश महाकाश में खुदा के आगे खुदा के स्वर्गदूत नाट्य कर रहे हैं. హల్లెలూయా. हालेलुया. మరి రోజు ఆరాధన జరుగుతుంది. हर दिन आराधना हो रही है. ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రతి ఇండ్లలో వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి లోకమంతా. हर घर में लोग अपने परिवार समेत जो है पूरी दुनिया भर में जो लोग ऐसे आराधना कर रहे हैं. లోకమంతా క్లిష్ట పరిస్థితి వచ్చింది. पूरी दुनिया भर में ऐसी क्लिष्ट परिस्थिति आई है. అందరూ మరి ఆలోచనలో పడ్డారు ఏమవుతుందా అని. सब लोग इस सोच में पड़ चुके हैं कि क्या होगा अब. ఇవి యేసయ్య రాకడ దినాలు మనకు తెలుసు. हम ये जानते कि यीशु मसीह के आगमन के दिन है. మనం సిద్ధపడతా ఉన్నాం. हम उसके लिए तैयार हो रहे हैं. అంతేకాదు కొందరిని సిద్ధపరుస్తా ఉన్నాం. उतना ही नहीं, हमसे थोड़े लोगों को हम तैयार कर रहे हैं. హల్లెలూయా. నువ్వు కలవరపడే అవసరం లేదు. आपको दहशत पे भयभीत नहीं होना है. నీవు భయపడే అవసరం లేదు. आपको डरना बिल्कुल भी नहीं है. హల్లెలూయా. हालेलुया. దేవుడు నీకు నెమ్మది శాంతి ఇచ్చును గాక. खुदा आपको शांति देगा, तसल्ली देगा. లూకా సువార్త लूका पुस्तक 11వ అధ్యాయంలో చూస్తాము. 11वें अध्याय में हम ये देखते हैं ప్రభు నేర్పించిన ప్రార్థన. प्रभु ने जो निर्मित की है वो प्रार्थना. సండే అందరూ మరి సామాని మరి హ్యాడ్సకను బ్రన్నామన్ అన్నాను ఆంటీని మరి వచ్చి చూస్తున్నా కానీ ఈరోజు ఇప్పుడైతే రోజు చూస్తున్నారు. हर दिन जो है सैमन को, ब्रैनामन को, हैट्स सिस्टर को, आंटी को आप लोग देखते हो. ఇప్పుడైతే రోజు చూస్తున్నారు. अब तो आप हर दिन देख रहे हो, रविवार ही नहीं. హల్లెలూయా. हालेलुया. అందరం కలిసి ఈ రోజు దేవుని స్తుతిస్తా ఉన్నాం. हम सब मिलकर आज के दिन प्रभु की स्तुति कर रहे हैं. హల్లెలూయా. సర్ హల్లెలూయా అందరం దేవునికి. हालेलुया. ఆమేన్. 11వ అధ్యాయంలో చూస్తాము ప్రభు నేర్పించిన ప్రార్థన. लूका पुस्तक के 11वें अध्याय में हम ये देखते हैं प्रभु ने जो सिखाई है प्रार्थना. హల్లెలూయా. లార్డ్స్ ప్రేయర్.
प्रभु की प्रार्थना। దీంట్లో ఒక మాట తీసుకుంటా, इसमें एक बात को हम लेते हैं, బట్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్. కష్టం నుంచి, అపాయం నుంచి, శోధన నుంచి, సైతాన్ నుంచి మమ్మల్ని తప్పించు. हर एक कष्ट से, हर एक परेशानी से, हर एक शैतान से मुझे आप बचाए प्रभु। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇది అడుగుదాం, దేవా బట్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్. అపాయం నుంచి, ఆపద నుంచి, కష్టం నుంచి, ఇబ్బంది నుంచి, శోధన నుంచి, సైతాన్ నుంచి మాకు విడుదల కలిగే, తప్పించు, విడుదల చేయి. हम जो है प्रभु से ये मांगेंगे कि हमें सब प्रकार की कष्ट से, दुख से, तकलीफ से, इस परेशानी से वो हमें बचाए। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ యెషయా 26వ అధ్యాయం 3వ వచనం చూస్తాం. ఐజాయా చాప్టర్ 26 and verse 3. यशायाह पुस्तक 26वां अध्याय 3रा वचन। ఇక్కడ రాస్తున్నాడు, యూ విల్ కీప్ ఇన్ పర్ఫెక్ట్ పీస్, యూ విల్ కీప్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హిమ్ హూజ్ మైండ్ ఈస్ స్టెడ్ఫాస్ట్ బికాజ్ హీ ట్రస్ట్ ఇన్ యూ. హల్లెలూయా. నువ్వు హల్లెలూయా. సంపూర్ణ సమాధానం, శాంతి ఇస్తావు. आप संपूर्ण शांति और साथ रक्षा करोगे। ఎవరికైతే किसे? దేవుని మీద తన మనసు పెట్టుకుండో, जिसने अपना मन प्रभु पर रखा है, దేవుని మీద విశ్వాసం పూర్తిగా పెట్టిండో, जिन्होंने अपना पूरा विश्वास उस खुदा पर रखा है, అతనికి సంపూర్ణ శాంతి, నెమ్మది ఇస్తా అన్నమాట. उसे संपूर्ण शांति और धीरज देंगे कहते हैं। కాబట్టి దేవుడిచ్చే శాంతి, సమాధానం నీకు కలుగును గాక. इसलिए खुदा की दी हुई शांति और समाधान आपको मिलने पाए। కలగాలంటే దేవుని మీద పూర్తి విశ్వాసం పెట్టు. अगर आपको चाहिए तो आप अपना पूरा विश्वास खुदा पर रखो। హల్లెలూయా. పూర్తి విశ్వాసం హల్లెలూయా. దేవుని మీద పెట్టాలా, పూర్తి మనసు దేవుని మీద పెట్టాలా. हमारा पूरा विश्वास हमें खुदा पर रखना है, हमारा पूरा मन हमें उस खुदा पर रखना है। హల్లెలూయా. పేతురు హల్లెలూయా. ఆ యొక్క సముద్రం మీద నడిచేటప్పుడు, जब पतरस उस समुद्र पर चल रहा था, సముద్రం మీద యేసు ఉన్నాడు, समुद्र पर यीशु मसीह मौजूद थे, కానీ పేతురు యేసు ప్రభువుని చూడక సముద్రం మీద అలల్ని, తుఫాన్ని, అలల్ని, తర్వాత గాళ్ళను, ఆ భీకరత్వం అంతా చూసి భయపడ్డాడు, మునిగిండు. लेकिन पतरस यीशु मसीह को ना देखकर उस समुद्र पर की लहरों को, हवा को, उस भीकर दृश्य को देखकर वो डर रहा है మునిగిండు. और वो डूब गया। కానీ యేసు లేపేసిన పైకి. लेकिन यीशु मसीह ने उसे ऊपर उठाया है। హల్లెలూయా. లోకంలో పరిస్థితి హల్లెలూయా. చూసి నువ్వు భయపడతావా, इस दुनिया की परिस्थिति को देखकर क्या आप डरोगे? లేకుంటే ధైర్యం వహించి ఇతరులకు ధైర్యం చెప్తావా? नहीं तो आप खुद हिम्मत रखोगे और दूसरों को भी आप हिम्मत दोगे, ఎందుకంటే నీ నమ్మకం, నీ విశ్వాసం ఎవరి మీద? क्योंकि तुम्हारा विश्वास, पूरा भरोसा किस पर है? ఎవరి మీద? किस पर है? యేసయ్య మీద. यीशु मसीह पर है। హల్లెలూయా. యేసుక్రీస్తు మీద హల్లెలూయా. పూర్తి విశ్వాసం నీది ఉంది. आपका पूरा विश्वास प्रभु यीशु मसीह पर है। హల్లెలూయా. కీర్తన 91 చూస్తాం మనము. भजन संहिता की पुस्तक 91वां अध्याय। హల్లెలూయా. He who dwells in the shelter of the Most High will rest in the shadow of the Almighty. హల్లెలూయా. हालेलुया। సర్వోన్నతమైన దేవుని యొక్క రెక్కల చాటున ఎవరైతే ఉన్నారో, सर्वशक्तिमान खुदा के पंखों के आड़ में जो बसता है, హల్లెలూయా, ఆయన నీడ తనకు విశ్రం కలుగుతుందంట, నెమ్మది, శాంతి కలుగుతుందంట. उस सर्वशक्तिमान खुदा की छाया में वो ठिकाना पाता है और शांति पाता है। హల్లెలూయా. కాబట్టి ఎవరి రెక్కల హల్లెలూయా. కింద ఉంటున్నావు నువ్వు? इसलिए अब किसके पंखों की छाया में हो? యేసు ప్రభు రెక్కల కింద ఉన్నావు आप यीशु मसीह के पंखों की छाया में हो। కదండి. ఇక్కడ రాస్తున్నాడు లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, लूका पुस्तक 11वां अध्याय 28वां वचन। Luke chapter 11 and verse 28. Blessed लूका are पुस्तक they, 11वां अध्याय 28वां वचन। blessed are they that hear the word of God, that hear the word of God and keep it. Hallelujah. దేవుని వాక్యం ఎవరైతే విన్నారో, దాని ప్రకారం నడుస్తారో వాళ్ళు ధన్యులంట. जो लोग खुदा के वचन को सुनते हैं, ग्रहण करते हैं, और वो धन्य है। కాబట్టి రోజు నువ్వు వింటున్న దేవుని వాక్యం. आप हर दिन खुदा के वचन को सुन रहे हो। హల్లెలూయా. యూట్యూబ్లో ఇంకా హల్లెలూయా. చాలా వాక్యాలు ఉన్నాయి. మరి సామాన్ ఇచ్చిన ప్రసంగాలు కానీ, ఎస్తరకి ఇచ్చిన ప్రసంగాలు కానీ, ఇంకా తక్కిన కూడా చూడొచ్చును. जो है सामना के इस तरह का के जो वचन संदेश है वो YouTube पे मौजूद है, और बाकी के जो दूसरे संदेश जो मौजूद है। Hallelujah. Blessed are they that hear the word of God and keep it.
దేవుని వాక్యం వినువారు దాని ప్రకారం నడుచువారు ధన్యులంట. खुदा के वचन को सुनने वाले, उसके अनुसार चलने वाले लोग, ఈ ధన్యత ధన్య నీకు है. ఇచ్చిన దేవుడు. हाँ ये धन्यता खुदा ने आपको दी है. ఇక్కడ రాస్తున్నాడు 31వ వచనంలో verse 31. 31वां वचन. హల్లెలూయా. The queen of the south shall rise up in judgment, for she came from the uttermost parts of the earth to hear the wisdom of Solomon, and behold, a greater than Solomon is here. A greater than Solomon is here. Hallelujah. ఇక్కడ అంటున్నాడు దూరదేశం నుంచి, భూమి యొక్క దూరదేశం నుంచి ఆ యొక్క రాణి వచ్చింది. एक रानी आई है సాలమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి, వినడానికి, చూడడానికి. सुलेमान के ज्ञान को सुनने और देखने के लिए. కానీ ఇక్కడ అంటున్నాడు సాలమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. कि सुलेमान से भी बड़ा और महान है यहाँ पर. హల్లెలూయా. కాబట్టి సాలమోన్ కంటే గొప్పవాడు ఎవరు? యేసుక్రీస్తు. सुलेमान से भी महान कौन है? ఆయన ఇక్కడ यीशु ఉన్నాడు. मसीह. ఆయన నీ वो ఇంట్లో यहाँ पर ఉన్నాడు. है. ఆయన నీ ఇంట్లో ఉన్నాడు. वो तुम्हारे घर में है. ఆయన నీతో ఉన్నాడు. वो तुम्हारे साथ है. ఎవరు? कौन? సాలమోన్ కంటే గొప్పవాడు सुलेमान राजा से भी महान యేసుక్రీస్తు. यीशु मसीह है वो. హల్లెలూయా. 32వ వచనం రాస్తాడు, The men of 32वें Nineveh वचन में shall लिखते हैं, rise up in the judgment. The men of Nineveh shall rise up in judgment. For they repented at the preaching of Jonas, and behold, a greater than Jonas is here. Hallelujah. ఇక్కడ నినివే పట్టణస్తులు లేస్తారు. कहते कि निनिवे शहर के लोग उठेंगे తీర్పు దినం రోజు. उस न्याय के दिन, ఎందుకంటే వాళ్ళు యోనా చెప్పిన మాటకు क्योंकि योना की कही हुई बात को వాళ్ళు పశ్చాత్తాపడిన రాజు మొదలుకొని మరి అడుగు భాగంలో ఉన్న వారందరూ, ప్రజలందరూ, దేశమంతా ఏడుస్తూ పాపాలు ఒప్పుకున్నారు. योना की कही बात को सुनकर उस नगर के लोग, राजा से लेकर नीचे स्तर के लोग भी पश्चाताप किए हैं. విపత్తు వస్తుందని తెలిసింది వాళ్ళకు. हाँ उन्हें यह पता चला कि उन पर विपत्ति आ पड़ेगी. భయంకరమైన విపత్తు వస్తుంది. बहुत ही भयंकर विपत्ति आएगी. ఆ ప్రవక్త చెప్పేసరికి యోనా, वो योना भविष्यवक्ता के कहते ही ఆ దేశపు రాజు ప్రజలందరూ ఏడుస్తూ ఏడుస్తూ పాపాలు ఒప్పుకున్నారు. उस देश के राजा और प्रजा अपने सारे पापों को आंसू बहाकर कबूल किए हैं. విపత్తు వచ్చింది. हाँ उन पर वो विपत्ति आई है. ఈ రోజులో విపత్తు వచ్చింది. आज के दिनों में ये विपत्ति जो आई है, హల్లెలూయా. లోకమంతా హల్లెలూయా. కన్నీరు గారుస్తూ ఏడుస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. पूरी दुनिया में लोग आंसू बहा रहे उस खुदा के आगे और उस खुदा से वो प्रार्थना कर रहे हैं. అనేక దేశాల్లో మరి రోడ్డు వీధుల పక్కన నిలబడేసి మోకలొంగి సాగిలపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారు. बहुत से ऐसे देशों में सड़क के किनारे लोग जो घुटने टेक कर जो है वो प्रार्थना कर रहे हैं. హల్లెలూయా. మరి ఆ యొక్క విషయాలన్నీ మరి యూట్యూబ్ లో చూపెడతా ఉన్నారు. యువర్ లివింగ్ మన్నా. जो ये सारी जो विषय जो योर लिविंग मन्ना ये यूट्यूब पर जो है दिखाया जा रहा है. యువర్ లివింగ్ మన్నా క్లిక్ చేయండి. దానిలో మీకు అన్ని దేశాల యొక్క ప్రార్థనలు ఎట్లా జరుగుతున్నాయో దాన్ని చూపిస్తున్నారు. యువర్ లివింగ్ మన్నా. योर लिविंग मन्ना कहकर उस पे जो है यूट्यूब पे सारे देश में कैसे प्रार्थना हो रही है वो बताई जा रही है. హల్లెలూయా. ఆ నినివే పట్టణంలో అది జరిగినందుకు, निनिवे नगर में जब ये हुआ, ఆ ప్రార్థన జరిగినందుకు जब वो प्रार्थनाएं हुई वहां, విపత్తు తప్పింది. वहां पर वो विपत्ति दूर हुई है. హల్లెలూయా. కాబట్టి మనమంతా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేద్దాం. इसलिए हम सब खुदा की शरण में आंसू बहाते हुए हम प्रार्थना करेंगे. ఎందుకంటే ఇక్కడ రాస్తున్నాడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. कि योना से भी महान व्यक्ति यहाँ पर मौजूद है. హల్లెలూయా. ఎవరైనా? हालेलुया. कौन है वो? యేసుక్రీస్తు. ఎవరైనా? यीशु मसीह है वो. యేసుక్రీస్తు. यीशु హల్లెలూయా. मसीह है वो. నీతో ఉన్నాడు. हालेलुया. वो तुम्हारे साथ నీ है. ఇంట్లో ఉన్నాడు. वो तुम्हारे घर में है. మనతో ఉన్నాడు. वो हमारे साथ है. హల్లెలూయా. కాబట్టి దేవుడు హల్లెలూయా. యేసు ప్రభు కార్యం చేయబోతున్నాడు. यीशु मसीह वही प्रभु कार्य करने वाले हैं. నినివేలో చేసిన కార్యం దేవుడు చేయబోతున్నాడు. निनिवे नगर में जैसे कार्य किया था वैसा वो करने वाले हैं. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ రాసిన 35వ వచనంలో 35वें वचन में verse लिखते हैं, 35, Take heed therefore that the light which is in thee be not darkness. Take heed therefore that the light which is in thee be not darkness. Hallelujah. हालेलुया. జాగ్రత్త పడు. इससे बड़े ही सावधान हो నీలో जाओ. ఉన్న వెలుగు
तुम्हारे अंदर जो उजियाला है చీకటిగా మారడానికి వీలు లేదంటున్నాడు. वो अंधेरे में नहीं बदलना चाहिए। నీలో వెలుగున్నది. तुम्हारे अंदर उजियाला है। పేపర్కి వచ్చి రక్షణ పొంది సత్యాలు తెలుసుకొని నీ లోపల దేవుని వెలుగు నింపుకున్నావు ఇంకా నింపుకుంటున్నావు, మంచిదే. प्रेयर पॉर में आकर सच्चाई को जानकर उद्धार पाकर खुदा के इस उजियाले को अपने अंदर को प्रतिदिन आप भरपूर कर रहे हो। కానీ లోకం యొక్క విషయాలు చూసి परंतु दुनिया के इन सारी बातों को देखकर నీలో చీకటి రావడానికి వీలు లేదంటున్నాడు. तुम्हारे अंदर अंधेरा नहीं आना चाहिए। నీలోన వెలుగు ప్రజల మీద పడును గాక. तुम्हारे अंदर का उजियाला लोगों पर प्रकाशमान होना నీలో ఉన్న चाहिए। వెలుగు ప్రాంతాల మీద పడును గాక. तुम्हारे अंदर का जो उजियाला है वो प्रांतों पर प्रकाशमान होने पाए। నీ ద్వారా ప్రాంతాలు లోకాల రక్షణలోకి వచ్చును గాక. तुम्हारे जरिए हर एक प्रांत चाहे हर एक दुनिया चाहे वो उद्धार में आने पर। హల్లెలూయా. హిబ్రూ రాసిన పత్రిక इब्रानियों की पुस्तक చాప్టర్ 10 10वां अध्याय వర్సెస్ 37 to 38, 10వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు. 10वां अध्याय इब्रानियों की पुस्तक 37 और 38वां वचन। హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నాడు, हालेलुया। ఫర్ yet in a very little while he who is coming will come and will not delay, but my righteous one shall live by faith. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, हालेलुया। कहते हैं यहाँ पर కొద్ది దినాల్లో थोड़े ही दिनों में వచ్చే వ్యక్తి ఎవరో తెలుసు కదా మీకు. आने वाले व्यक्ति कौन है आप जानते हो ना। హల్లెలూయా. ఆయన తప్పకుండా హల్లెలూయా. వస్తాడు. वो जरूर ही आएंगे। ఎవరైనా? कौन है యేసుక్రీస్తు. वो? హల్లెలూయా. यीशु मसीह। అండ్ విల్ నాట్ డిలే. హల్లెలూయా. ఇంకా లేట్ చేసే సమయం లేదంటున్నాడు. హీ విల్ కమ్. और अब वो देर नहीं करेंगे ఆయన తప్పకుండా వస్తాడు. और वो जरूर आएंगे। హల్లెలూయా. నీతిమంతుడు హల్లెలూయా. విశ్వాసం మూలంగా జీవించును. नीतिवान जो व्यक्ति है वो विश्वास के जरिए जीवित रहता है। హల్లెలూయా. నీవు జీవించు, ఇతరులను జీవింపచేయి. आप उस तरीके से जियो और दूसरों को भी वैसे की जीने की सलाह दो। నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. एक नीतिवान इंसान विश्वास के जरिए जीवित रहता है। And if he shrinks back, my soul has no pleasure in him. హల్లెలూయా. పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఒకవేళ ఆయన వెనకంజ पौलुस भक्त लिखते వేస్తే, हैं ఒకవేళ ఆయన వెనకంజ अगर वो जल्द ही వేస్తే आ जाएंगे, నా మనసు ఆయనతో లేదంటున్నాడు. अगर वो देरी करेंगे आने में तो मेरा मन उन पर नहीं ఒకవేళ रहेगा। నువ్వు వెనకకి పోతే ఎవరేం చేయలేరు. अगर आप खुद पीछे कदम रखोगे तो कोई कुछ नहीं कर सकते। దేవుని యొక్క సేవలో నాగటిపై చేయి వేసి ముందుకు పోతావా, లేకుంటే వెనకకి వెళ్ళిపోతావా? खुदा की सेवा में उस नागर पर हाथ रख के आप आगे बढ़ते रहोगे ही नहीं तो पीछे हटोगे। పరిస్థితులు కనబడుతున్నాయి, ఆయన రాకడ. जैसे परिस्थितियां दिख रही उनके आगमन के विषय में, హల్లెలూయా. దేవుడు నీకు పర్ఫెక్ట్ హల్లెలూయా. పీస్ ఇచ్చును గాక. खुदा आपको संपूर्ण जो है विश्रांति देने पर, शांति देने पर। రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, రోమన్స్ చాప్టర్ 8 and verse 31. रोमियो की पुस्तक 8वां अध्याय 31वां वचन। If God is for us, who can be against us? దేవుడు మనకు తోడుగుండగా మనకు విరోధి ఎవడు? जब खुदा हमारे साथ है तो हमारा विरोधी कौन है? దేవుడు कौन నీకు है? తోడుగున్నాడా? खुदा क्या आपके साथ है? హల్లెలూయా. దేవుడు నీకు తోడుగుంటే నీకు హల్లెలూయా. విరోధి ఎవరు? ఏది? जब खुदा आपके साथ है तो आपका विरोधी कौन हो? ఏది కూడా कौन నీకు हो सकता? విరోధంగా ఉండడానికి వీల్లేదు. कोई भी तुम्हारे विरोधी ना हो पाए। హల్లెలూయా. ఏ సైతాన్లు కానీ, ఏ చాటపడలు కానీ, ఏ యొక్క రోగాలు కానీ, ఏ యొక్క సమస్యలు కానీ, ఏ యొక్క ఇరుకులు కానీ నిన్ను పడేయలేవు, నిన్ను కిందికి తోసేయలేవు. దేవుడు నీకు తోడుగున్నాడు. किसी भी प्रकार की समस्याएं, परेशानी, बीमारियां या जादू टोने, शैतानी शक्तियां कोई भी तुम्हारे विरुद्ध नहीं रह सकती है। నీకు విరుద్ధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. तुम्हारे विरुद्ध रूपित किया कोई हथियार भी कभी कामयाब नहीं होगा। హల్లెలూయా. నీకు విరుద్ధమైనది ఏ పేరుతో ఉన్నా అది యేసుక్రీస్తులో మోకాలు వంగవలసిందే. तुम्हारे विरुद्ध जो कुछ भी है, जो उसका नाम है, वो उस यीशु के नाम के आगे घुटने टेक देना। యేసుక్రీస్తులో ప్రతి సైతాన్ తెచ్చే ప్రతి ఆయుధం కూలి నాశనం అయిపోతుంది. यीशु मसीह के नाम में हर एक शैतान लाने वाली हर एक तकलीफ, वो सारे हथियार जो वो नाश हुए। హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం రాస్తాడు. రోమన్స్ చాప్టర్ 8 and verse 37.
रोमियो की पुस्तक 8वां अध्याय 37वां वचन, We are more than conquerors through him who loved us. Hallelujah. We are more than conquerors through him who loved us. Hallelujah. మనం ప్రేమించిన వాడు ఉన్నాడు కదా, हमसे प्रेम करने वाले जो యేసు व्यक्ति हैं, ప్రభులో वो उस यीशु मसीह में మనం అన్నిట్లో విజయం సాధించినాం. हमने सब बातों पर जीत हासिल की है। అది ఏ రకమైన యుద్ధం ఉండొచ్చు. वो किसी भी प्रकार का युद्ध हो, దేంతో యుద్ధం చేస్తున్నావో, आप किसी भी चीज से युद्ध कर रहे हो, సమస్యతో యుద్ధం చేస్తున్నావో, जिस किसी समस्या से युद्ध कर रहे हो, కానీ విజయశాలి అయిన యేసుక్రీస్తు నువ్వు వెంబడున్నాడు కాబట్టి నీకు కూడా దేవుడు విజయం ఇచ్చేస్తున్నాడు. वो जयशाली खुदा प्रभु यीशु मसीह आपके साथ है, वो हमेशा आपको जीत दिलाता है। We are more than conquerors. Hallelujah. 2 కొరింథీ 2వ అధ్యాయం 14 వచనం రాస్తాడు. दूसरा कोरिन्थी की पुस्तक chapter 2 and verse 14. दूसरा अध्याय उसका 14 वचन, Hallelujah. 2 Corinthians, in Christ we can overcome the weakness of the flesh. Hallelujah. యేసుక్రీస్తులో శరీర బలహీనతలను మనము తొక్కి విజయం సాధించగలం అంటున్నాడు. यीशु मसीह में शारीरिक कमजोरी को हम कुचलकर उस पर जीत हासिल कर सकते In हैं। Christ we can overcome the weakness of the flesh, the weakness of the world and the power of darkness. Hallelujah. లోకం యొక్క బలహీనతలను జయించగలం మనము, అంతేకాదు అంధకార శక్తులను కూడా జయించగలం అంటున్నాడు. दुनिया की कमजोरियों को ही नहीं परंतु अंधकारी शक्तियों पर भी हम जीत हासिल कर सकते हैं। శరీర బలహీనతలను జయిస్తాము, शारीरिक कमजोरियों पर हम जीत हासिल करेंगे, లోకం యొక్క బలహీనతలను జయిస్తాము, दुनिया की सारी कमजोरियों पर हम जीत हासिल करेंगे। అంతేకాదు అంధకార శక్తుల మీద విజయం సాధిస్తాం. उतना ही नहीं, अंधकार की शक्तियों पर भी हम जीत हासिल In करेंगे Christ, యేసుక్రీస్తులో. यीशु मसीह में। So thanks be to God who always lead us in triumph in Christ Jesus our Lord. Hallelujah. కాబట్టి దేవునికి స్తోత్రము. इसलिए प्रभु को धन्यवाद, యేసుక్రీస్తు నామములో यीशु मसीह के नाम మనకి में ఎప్పుడు విజయాలు ఇస్తున్నాడు. हमको हमेशा वो जीत दिलाते हैं। హల్లెలూయా. కాబట్టి నీకు విజయాలు కావాలా, ఓటమి కావాలా? इसलिए आपको जीत चाहिए, नहीं तो आपको हार चाहिए। విజయం ఉంది నీకు. आपके लिए हमेशा विजय ही है। ధైర్యంగా ముందు సాగు. हिम्मत के साथ आगे बढ़ो आप। హల్లెలూయా. ఇక్కడ యోబు 2వ అధ్యాయం 10వ వచనం చూస్తాము. अय्यूब की पुस्तक 2रा अध्याय 10वां वचन, Job chapter 2 and verse 10. In all this Job did not sin with his lips. అంటుండు ఈ అన్నిట్లో యోబు తన పెదవులతో పాపం చేయలేదంట. इन सब बातों में अय्यूब ने अपने होठों से पाप नहीं किया है। ఎన్నెన్నో శ్రమలు వచ్చినాయి, हाँ, कितनी ही सारी तकलीफें आई ఎన్నెన్నో है उस पर, సైతాన్ ఎదిరింపులు వచ్చినాయి, कितने ही शैतान के सामने उसे करने पड़े हैं, తన పెదవులతో పాపం చేయలే, దేవునికి విరుద్ధమైన మాట ఒక్కటి కూడా పలకలేన. लेकिन उन्होंने अपने होठों से जो है कोई पाप नहीं किया, खुदा के विरुद्ध कोई बात नहीं कही। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీవు నేను ఇట్లా ఉండదు కాక. इसलिए आप और हम इस रीति से रहने पाओ। సైతాన్ శోధనలు లోకం మీద ఎన్నో రకాలుగా విపత్తు వస్తూ ఉంటది. शैतान की शोधन विपत्तियां दुनिया पर अनेक रीति से आती है। లోకంలో పాపం పెరిగిపోయినందుకు రకరకాల విపత్తులు వస్తూ ఉంటాయి. इस दुनिया में पाप बढ़ चुका है, इस कारण अनेक प्रकार की विपत्तियां आ रही है। కాబట్టి నశించిపోతున్న లోకం కొరకు ప్రార్థన చేద్దాం కన్నీటితో. इस नाश होती हुई दुनिया के लिए हम जो आंसुओं से भरी हुई प्रार्थना లోకమంతా करेंगे। చాలా చాలా దేశాల్లో ఆ రోడ్లలో మోకాలొంగి ప్రార్థన చేస్తా ఉన్నారు. पूरी दुनिया में बहुत से देशों में लोग सड़क के किनारे घुटने टेक कर जो है वो प्रार्थना कर रहे हैं। హల్లెలూయా. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. वो रोते हुए आंसू बहाते हुए प्रार्थना कर रहे हैं అయ్యా అన్ని దేశస్తులను క్షమించు, कि हे प्रभु सारे देश के लोगों को आप माफ करो, మా అందరి పాపాలు మన్నించు. हम सब लोगों के पापों को आप माफ करो प्रभु, ఏడుస్తాం. कहकर हम जो भी जो रोएंगे। నశించిపోతున్న లోకం కొరకు ఏడుస్తాం. नाश होती हुई इस दुनिया के लिए हम भी जो है आंसू बहाएंगे దేవా కరుణించని. कि हे खुदा अपना करुणा उन पर दिखाओ। దేవుడు తప్పకుండా కరుణిస్తాడు. खुदा जरूरी अपना अनुग्रह उन पर दिखाएंगे। ఆ విపత్తులంతా యేసునామములో పోవునుగాక. वो सारी विपत्ति यीशु के नाम में दूर हो जाए। హల్లెలూయా. నిన్న చూసిన వాక్యంలో ప్రకటనలో कल हमने वचन में ये देखा था, प्रकाशित वाक्य पुस्तक में, దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తాడు.
कि खुदा जरूर ही तुम्हारी जिंदगी में कार्य करेगा। ఏమంటే ఐ విల్ కీప్ యూ ఫ్రమ్ ద అవర్ ఆఫ్ ట్రయల్ విచ్ షల్ కమ్ అపాన్ ద హోల్ వరల్డ్. హల్లెలూయా. కాబట్టి లోకమంతా ఈ విపత్తు వచ్చినప్పుడు నేను నిన్ను భద్రపరుస్తా అంటున్నాడు. जब पूरी दुनिया भर में ये विपत्ति आएगी तब मैं तुम्हें संभाल कर सुरक्षित रखूंगा। ద ట్రయల్ విచ్ షల్ కమ్ అపాన్ ద హోల్ వరల్డ్. లోకమంతా వస్తుంది, వచ్చింది. पूरी दुनिया में जो आया है, హల్లెలూయా. ఇక్కడ వస్తుందని రాస్తుంది, వచ్చింది. यहाँ पर लिखा गया कि आएगा और वो आ चुका है। కాబట్టి నీ పని ఏంటి? इससे तुम्हारा काम क्या है? अब నీకు విజయం ఉందని నమ్ము. आप ये मानो कि आपको विजय है इस पर। విశ్వాసంతో ముందు సాగు, ఆయన మీద దృష్టి పెట్టి. विश्वास के साथ अपनी नजरों को उस खुदा पर टिकाए हुए अब आगे बढ़ते रहो। నీ పెదవుల మీద పాపపు దేవుని గురించిన మాటలు రావడానికి వీల్లేదు. आपके होठों पर किसी प्रकार के पाप, खुदा के विरुद्ध बातें नहीं आनी चाहिए। నశించిపోతున్న లోకం కొరకు అంగలార్చు. नाश होने वाली दुनिया के लिए खुदा के आगे हम आंसू बहाएंगे। ప్రార్థన చేయండి, దేవా కరుణించు కరుణించు కరుణించని. जो है प्रार्थना करो खुदा से, हे खुदा आप अपनी करुणा इन पर आप दिखाओ के कर। టైం వేస్ట్ చేయకండి, आप समय को व्यर्थ ना करो, ప్రార్థనలో గడపండి. प्रार्थना में आप समय बिताओ, వాక్యం చదువుతూ లీనంగా वचन को पढ़ते उस वचन में आप मग्न हो, పాటలతో స్తుతించు. गीत गाते हुए उस प्रभु की स्तुति करो। आप మంచి టైం దేవునికి ఇచ్చిండు. खुदा ने ये अच्छा समय आपको दिया है। నీలో వెలుగు ఇంకా నింపుకో. तुम्हारे अंदर उस खुदा के उजालों के आप और परिपूर्ण నీలో करो। ఉన్న చీకటి, నీలో ఉన్న వెలుగు చీకటిగా ఉండడానికి వీల్లేదు. तुम्हारे अंदर जो उजाला है वो अंधेरे में बदलना नहीं चाहिए। హల్లెలూయా. భయపడకు, हालेलुया। डरो मत, आप ధైర్యంగా ఉండు, हिम्मत रखो విశ్వాసంతో ఉండు. और विश्वास से रहो। హల్లెలూయా. हालेलुया। ఇస్సాకు టైంలో इसहाक के समय में కరువు వచ్చింది. अकाल पड़ा, భయంకరమైన కరువు. बहुत ही भयंकर अकाल। హల్లెలూయా. నువ్వు అనుకుంటొచ్చు, आप ऐसा सोचते होंगे సేవ ఆగిపోయిందా? कि सेवा रुक गई है। ఆగిపోలే, ఎక్కువ జరుగుతుంది, नहीं रुकी है, वो चलती ही जा रही है మల్టిప్లై అయింది. और वो दुगना होती जा रही है। పేపర్ వాళ్ళందరూ సేవ చేస్తా ఉన్నారు. ఇప్పుడు प्रेयर पॉट के सारे जो लोग हैं, वो भी सेवा कर रहे हैं, బాగా ప్రార్థనలు గడుపుతున్నారు, खूब प्रार्थना में बिता रहे हैं ఫోన్ల మీద సేవ చేస్తున్నారు. और फोन के जरिए ही वो सेवा कर रहे हैं హల్లెలూయా. ఎక్కువ సేవ హల్లెలూయా. జరుగుతున్నది. और ज्यादा हो रही है। హల్లెలూయా. ఎక్కువ ప్రార్థనలు, ఎక్కువ సేవ జరుగుతున్నది. अब ज्यादा प्रार्थना और ज्यादा सेवा हो रही है। కరువు కాలమందు हाँ, अकाल के समय ఎట్లా అని లోకమంతా అనుకుంటున్నది. कैसा के सारी दुनिया सोच रही है। ఇస్సాకు టైంలో इसहाक के समय में, కానీ ఇస్సాకు కరువు కాలమందు విత్తనం వేసిండంట. लेकिन इसहाक ने उस अकाल के समय में ही जो बीज बोया है। అందరు హేళన చేసిండొచ్చు, सबने मजाक उड़ाया ही होगा ఓ ఇస్సాకు పిచ్చోడా, कि ये इसहाक क्या तुम पागल हो चुके हो? ఏంటి కరువు కాలమందు భూమి పగిలిపోయింది, ఎండలు, వర్షం లేదు, తడి లేదు, తేమ లేదు, నీరు లేదు, బావులు లేవు, అన్ని ఎండిపోతే నువ్వేందయ్యా విత్తనం వేస్తున్నావు? इस अकाल के समय में जब धरती में बिल्कुल भी नमी नहीं है, सारी नदियां सूख चुकी है, तुम क्या अभी जो है बीज बो रहे हो? హల్లెలూయా. ఇస్సాకు హల్లెలూయా. విశ్వాసంతో విత్తనం వేసాడు. इसहाक ने विश्वास के साथ उस बीज को దేవుని बोया మీద है। నమ్మకం పెట్టి విత్తనం వేసాడు. खुदा है कहकर उस पर विश्वास रखकर उसने बीज बोया है। హల్లెలూయా. నా పని విత్తనం వేసేది, ఫలం मेरा ఇచ్చేది काम है దేవుడు. बीज बोना, హల్లెలూయా. फल देना वो प्रभु का काम है। నేనేసేది విత్తనము, ఫలం ఇచ్చేది దేవుడు. मैं तो है बीज बो रहा हूँ, खुदा फल देगा उसका। మనము కనిటి ప్రార్థన అనే విత్తనం వేద్దాం. हम आंसुओं से भरी प्रार्थना नामक बीज बोएंगे। కన్నీటితో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని పంచుకుందాం. जो आंसुओं के साथ प्रार्थना करते हुए हम इस वचन को जो है बांटेंगे। హల్లెలూయా. ఈ ప్రోగ్రాం అనేకులకు షేర్ చేస్తే అది కూడా సేవనే. जो है इस प्रोग्राम को अनेक लोगों के संग बांटना वो भी एक प्रकार की सेवा है। హల్లెలూయా. కరువు కాలమందు హల్లెలూయా. విత్తనం వేసిండంట ఆయన, इसहाक ने अकाल के समय में जो बीज बोया है, కానీ 100% పంట కోసిండు ఆయన. लेकिन 100% फसल उसने काटी है। 100%. 100%। పంట వేసినప్పుడు ఎవరు 100% కోయరు. जब कोई जो है फसल के लिए बीज बोता है, वो कभी ये नहीं सोचता कि वो 100% फसल काटेगा। కొన్ని పిచ్చుకలు ఎత్తుకపోతాయి,
थोड़े जो बीज है उससे जो है चिड़ियाएं उठा ले जाती है, కొన్ని మరి వట్టి వడ్లు కింద రాలిపోతాయి. जो छोटे छोटे सूखे जो होते बीज वो ऐसे ही सूख जाते. కానీ ఇస్సాకు लेकिन 100% పంట కోసాడు. इसहाक ने जो 100% फसल को काटी है. ఈ క్లిష్ట పరిస్థితి ఉండొచ్చు, हाँ, ऐसी क्लिष्ट परिस्थिति होगी. సేవ ఎట్లా అనుకుంటుండొచ్చు. सेवा कैसे अब कहकर सोच रहे हो. అపోస్తల సేవ మనం కాపీ కొట్టి అపోస్తల సేవ పద్ధతిలో మనం పోతున్నాం. हम जो है प्रेरितों की सेवा जो है उसकी नकल करके उस तरीके को हम वैसी कर रहे हैं. అపోస్తలు ఏం చేశారో చేస్తున్నాం. प्रेरितों ने जो किया था हम भी वही कर रहे हैं. అపోస్తల బోధలో ఉంటూ సేవ చేస్తున్నాం. प्रेरितों की नीति में रहते हुए हम वैसा हम सेवा कर रहे हैं. విత్తనం వేస్తున్నాం, हम बीज बो रहे हैं ఫలిస్తుంది. और वो फलित होगा. ఎంత పర్సెంట్ कितने प्रतिशत చెప్పండి అందరు. कहिए सब. 100%. 100%. నీ సేవ 100% ఫలిస్తుంది. तुम्हारी सेवा 100% फलित నీ होगी. సేవ 100% ఫలిస్తుంది. तुम्हारी सेवा 100% फलित होगी. నీ సేవ 100% ఫలిస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. आपकी सेवा 100% फलित होगी. प्रभु इस वचन को आशीष दे. హల్లెలూయా. ప్రార్థిస్తాం. हालेलुया. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ గొప్ప దేవా, మీకు వందనాలు చేస్తున్నాను. క్లిష్ట పరిస్థితి భయంకరంగా ఉన్నది. నశించిపోతున్న లోకం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. హల్లెలూయా. అనేకులు ప్రేయర్ పవర్ వాళ్ళందరూ ఇంకా చాలా చర్చెస్ ఎవరెవరు ప్రభువా రక్షణలో ఉన్నారో లోకమంతా వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. దేవా మీరు కరుణించండి. ఈ విపత్తు నుంచి ప్రజల్ని లోకాన్ని విడుదల చేయండి. నినివే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నట్టు లోకమంతా పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టును గాక. ఓ దేవా మీరు కార్యం చేస్తాం, మీరే మహిమ పొందండి. ఈ ప్రోగ్రాంలో ఈ వాక్యం విన్న వాళ్ళందరూ మీ నాలో విత్తనం వేసును గాక. మీ మీద విశ్వాసం విత్తనం వేసును గాక. 100% సేవ ఫలించును గాక. ప్రతిభాని మీరు దీవించి ఆశీర్వించి స్వస్థపరిచి సైతాన్ శక్తులు దుష్ట శక్తులు దుష్ట క్రియలు నా తండ్రి విపత్తులంతా బంధించి నాశనం చేసి విడుదల స్వస్థత దయచేయమని, కుటుంబాల్లో శాంతి దయచేయమని, అన్ని విధాలుగా హెల్ప్ సపోర్ట్ ప్రొటెక్షన్ మీరు దయచేయండి ప్రభువా. పర్ఫెక్ట్ పీస్ మీరు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా రం. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నాలుకే చేయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియలు నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం చేయం 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 తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.